విశాఖ పోలీసులు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. బెట్టింగ్ మీద కింగ్ పిన్ కరణ్ అనేవాడు కలకత్తాలో ఉంటాడు, బెంగాల్లో కలకత్తాలో. అక్కడికి వెళ్ళి మరి వాడి డెన్ మీద దాడి చేశారు. 243 అకౌంట్లు, 500 కోట్ల లావాదేవీలు ఉన్నాయి. విశాఖలో బెట్టింగ్ తరచూ జరుగుతోంది, పట్టుకుంటున్నారు. ల్యాప్టాప్లు, సీసీ కెమెరాలు, డెబిట్ కార్డులు ఇట్లాంటివి పట్టుకుంటున్నప్పుడు బ్యాంక్ పాస్బుక్లు చెక్ చేస్తే తేలింది ఏంటంటే కలకత్తా నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేస్తున్నారు అన్నటువంటి విషయం తేలింది. అది ఇప్పుడు ముఖ్యమైనటువంటి. దాంతోపాటు ఈ వ్యవహారం ఇప్పుడు స్పష్టత వచ్చిందనమాట. అంటే దేశవ్యాప్తంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు అన్నటువంటి విషయం తేలింది. తద్వారా రాబోయేటటువంటి రోజులలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ బెట్టింగ్లకు సంబంధించినటువంటి కింగ్ పిన్నే దొరికినప్పుడు ఇది విశాఖ పోలీసుల గొప్ప క్రెడిట్ కిందకే వస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో మిగతా ఇట్లాంటి గ్యాంగులు పట్టుకోగలిగితే బెట్టింగ్ మాఫియా నుంచి బయటపడతారు జనం.